ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి విత్ సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక హై స్కూల్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుద్ది. తను ప్రైవేట్గా అయితే ఉంటాడు, అందరితో అయితే ఎక్కువగా కలడు. అలాంటి క్యారెక్టర్ ఉన్న హీరోని కొంతమంది స్కూల్ కిడ్స్ అయితే ర్యాగింగ్ బుల్లీ చేయడం అయితే జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్లారు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే వీక్ హీరో క్లాస్ 1. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే ఇస్తాము. సో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది. మరీ సూపర్ అని చెప్పను కానీ మంచి టైం పాస్ అయింది. పాజిటివ్స్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ మ్యాన్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళు క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం కానీ, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, అండ్ ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. త్రూ అవుట్ ద సిరీస్ ఎక్కడ కూడా డౌన్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. లాస్ట్ ఎపిసోడ్స్లో అయితే ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా పెంచుకుంటూ వెళ్తారు. చాలా బాగా వర్కౌట్ అయింది నాకు ఆ క్యారెక్టర్ పరంగా. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే సూపర్ కాన్సెప్ట్ అని ఏం చెప్పను నేను. చాలా వెబ్ సిరీస్ మూవీస్ కొరియన్స్లో ఎక్కువగా యూజ్ చేసుకునే కాన్సెప్టే స్కూల్ బుల్లింగ్ అన్నది. ఈ ర్యాగింగ్, ఈ బుల్లింగ్ అన్నది ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ అదే కాన్సెప్ట్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రజెంట్ చేశారు ఈ సిరీస్లో. అది ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అంటే చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తారు భయ్య. ఆ థ్రిల్ కానీ, ఆ సస్పెన్షన్ కానీ టోటల్ 8 ఎపిసోడ్స్లో కూడా మెయింటైన్ చేస్తారు మీకు. 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టవు, ఇంట్రెస్టింగ్ గానే వెళ్తాయి. ఆ స్కూల్ డ్రామా మినహాయిస్తే దాని తర్వాత జరిగే సీన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్తారు. అండ్ ఆ బుల్లింగ్ అన్నదాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తారు, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్తారు అన్నదాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు భయ్య. ఏంటి ఎంత ఓవర్ హైప్ ఇస్తున్నారన్న ఫీల్ అయితే రాదు మీకు. ఓకే, వెళ్తుంది, ఎంత దూరం వరకు వెళ్తుంది అన్న ఫీల్ అయితే వస్తుంది. అదైతే బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆ ర్యాగింగ్ కానీ, అండ్ ఆ సీన్స్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద సిరీస్ అయితే వర్కౌట్ అవుతాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. ఈచ్ ఎపిసోడ్ అయితే 30 to 40 minutes డ్యూరేషన్ లో తేలిపోద్ది మీకు. ఎక్కువగా అన్వాంటెడ్ సీన్స్ లాంటివి అయితే ఏముండవు. బాగా వర్కౌట్ అవుతుంది మీకు. మంచి సస్పెన్స్ మూమెంట్స్ ఉంటాయి, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ డ్రామా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే రెగ్యులర్ టెంప్లెట్ భయ్య. చెప్పానుగా, ఈ కొరియన్ డ్రామాస్, కొరియన్ థ్రిల్లర్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. హై స్కూల్ ఈ కిడ్స్ బుల్లింగ్, ర్యాగింగ్లు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చూస్తున్న కాన్సెప్ట్నే. అది కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ అనిపించింది నాకు. అండ్ అక్కడక్కడ డ్రామా ఏదైతే ఉందో అది కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది భయ్య. అది నాకు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ టోటల్ 8 ఎపిసోడ్స్లో ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. ఈ మధ్యలో ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగే డ్రామా అంతా కూడా మీకు కొంచెం బోర్ కొట్టుద్ది. అండ్ ఆ స్లో పేసింగ్ అయితే కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయి భయ్య. నాకైతే బాగా వర్కౌట్ అయిన ఎపిసోడ్స్ అయితే. స్టార్టింగ్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. అండ్ దీనికి క్లాస్ 1 అని అయితే పేరు పెట్టుకున్నారు. అదే సీజన్ 1. సీజన్ 2 కూడా వస్తుంది. వాళ్ళైతే క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇచ్చుకున్నారు. బట్ అది జస్ట్ క్లిఫ్ హ్యాంగర్ అని అయితే ఏమనిపించలేదు. బట్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్లో తీసుకుంటే బాగుందని అయితే అనిపించింది. యాక్చువల్లీ ఇది ఒక యానిమేషన్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. నాకు తెలిసి మాంగా అనుకుంటా, నాకు అంత క్లారిటీ లేదు, మీరు నన్ను వేసుకోవద్దు. బట్ యానిమ్ని అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని లైవ్ యాక్షన్ కింద కన్వర్ట్ చేసి వీక్ హీరో క్లాస్ 1 అని అయితే తీయడం జరిగింది. ఆబ్వియస్లీ సీజన్ 2 ఖచ్చితంగా తీస్తారు. మీరు కనుక ఈ కొరియన్ థ్రిల్లర్స్, కొరియన్ డ్రామాస్, ఈ స్కూల్ బుల్లింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీకు నచ్చచ్చు. నాకైతే వర్కౌట్ అయ్యింది. నేను ఎక్కువ ఫ్యాన్ కాదు ఇలాంటి కాన్సెప్ట్స్కి, బట్ మంచిగా టైం పాస్ అయింది. నేను చూసాను, ఎంజాయ్ చేశాను, నాకైతే నచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్తో అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో చూసే టైప్ సిరీస్లు ఏం కాదు భయ్య. అంటే అడల్ట్ కంటెంట్ వీటి గురించి అని కాదు, కానీ స్కూల్ బుల్లింగ్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, డ్రామా ఇదంతా కూడా తెలుగులో లేదు కాబట్టి అలాగే ఫ్యామిలీతో చూసిన యూజ్ ఏమి ఉండదు, పెద్దగా వర్కౌట్ అవ్వదు. సో ఇండివిజువల్గా చూడండి. నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది సిరీస్ అన్నది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.